హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటల్స్ ఫ్రైని ఈజీగా చాలా క్విక్గా ఇంట్లోనే మన ఫంక్షన్స్లో ఎట్లా ఉంటుందో అలా అంత టేస్టీ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా కనుక చేస్తామంటే పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీనికోసం నేను ఇక్కడ ఒక ½ కిలో వరకు పొటల్స్ని తీసుకున్నాను. ఇలా తీసుకుని నీట్గా వీటిని వాష్ చేసుకొని దీన్ని మీకు నచ్చిన షేప్లో ఇది కట్ చేసుకోండి. నేను ఎక్కడైతే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా రెండు వైపులు కూడా మొదలు చిగులు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని నిలువుగా అయినా సరే కట్ చేసుకుంటారు, పొడవుగా సన్నగా కట్ చేసుకుంటారండి. అలాగే పొటల్స్ ఇక్కడ ఇలా తీసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని 2 తీసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే ఒక బంగాళదుంపని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీకు నచ్చితేనే క్యారెట్ ముక్కల్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకున్నానండి. ఈ 3 మిక్స్ చేసి ఈ ఫ్రై చేసేటప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీ టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే చికెన్ మసాలాని కూడా వేసుకొని అలాగే ఇందులోకి మంచి కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. మీకు నచ్చకపోతే వేయొద్దు. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా ఇలా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. వెడల్పుగా ఉండే పాత్రలో యాడ్ చేసుకున్నామంటే చక్కగా మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇలా స్పూన్తో అంతా ఈ పిండి బాగా ఈ ముక్కలకి అన్నింటికి కూడా బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. అంతా కూడా చూసారు కదా, ఇట్లా అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఒక ½ కప్పు వరకు ఇందులోకి పల్లీలు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరెంతో క్రిస్పీనెస్తో చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితేనే ఇలా వేసుకోండి, లేదంటే పర్లేదు. ఇలా అయినా సరే ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ కొంచెం ½ కప్పు వరకు పల్లీలని తీసుకొని పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుని అంతా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గరిటతో కానీ లేదంటే చేతితోనైనా సరే ఈ విధంగా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా వేసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతుందండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్నాక వెంటనే కలిపేయకుండా ఒక 1/2 నిమిషం పాటు అలా ఆగి ఆ తర్వాత ఇలా 2 వైపులు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసాయి కదా, ఎంతో మంచి కలర్తో మనకి చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కనుక చేసుకున్నామంటే మన పిల్లలు ఈ పొటల్స్ని తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వీటిని పక్కన తీసేసుకొని మరలా ఉన్న వాటిని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. అన్నింటినీ కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కర్రీలా వండితే మన ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు, పిల్లలు కూడా సరిగ్గా తినరు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మన ఫంక్షన్ స్టైల్లో ఇక్కడ పొటల్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా నేను మంచి వెరైటీ రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అంటే నేను తప్పకుండా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మరి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఫుల్గా మీరు చూసినందుకు ధన్యవాదాలు.